అండ్ ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించిన సమస్య కంటిన్యూ అవుతున్నది. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన లైన్స్ కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఏం లేదు, అంత బాగానే ఉంది, జనాలు ఎగబడుతున్నారు కాబట్టి అని గవర్నమెంట్ చెప్తున్నది, పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై చెప్తున్నది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనబడుతున్నది. ఈ దేశంలో ఉన్న 3 కంపెనీలు, 3 ఆయిల్ కంపెనీలు, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఈ 3 కంపెనీల గుత్తాధిపత్యంతో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టుగా కనబడుతున్నది. ఇందులో జనరల్గా వచ్చే సమస్య కంటే కృత్రిమంగా సృష్టిస్తున్న సమస్య కూడా ఇందులో ఉన్నట్టుగా అర్థమవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ విమానాలకు సంబంధించి కూడా ఈ ధరలు మేము భరించలేము అని చేతులు ఎత్తేస్తున్నాయట ఇది విమానయాన కంపెనీలు. ఏం చేయాలా? రేట్లు పెంచాలా, సింపుల్, అంతే కదా. సో ఆ సాకుతో రేట్లు పెంచే ప్రయత్నం చేయాలా. సో వీళ్ళది కూడా అంతే, వీళ్ళకి రావాల్సిన సంథింగ్ ఏదో ట్యాక్స్లో ఆర్ సంథింగ్ దాని మీద బెనిఫిట్స్ ఏదో ఒకటి పెంచాలి. అప్పుడు ఆ కంపెనీలు మంచిగా సప్లై చేసే ప్రయత్నం చేస్తాయి. ఇగో ఇంధన ఇరకాటం ఇక్కడ చూడండి, ఎక్కడిది? సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ బంకు వద్ద బారులు తీరిన వాహనాలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సివిల్ సప్లై నడిపే పెట్రోల్ బంకులు కానీ, జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకులు కానీ అక్కడ కూడా పెట్రోల్ లేదు. ఏమంటున్నాయి పెట్రోల్ బంకు యజమానులు? మేము ఇండెంట్ పెట్టి ముందుగా డబ్బులు చెల్లించినా కూడా కంపెనీలు మాకు ఇస్తలేవని అంటున్నారు. క్లారిటీ ఏది? అసలు సివిల్ సప్లై శాఖ ఏం క్లారిటీ ఇచ్చింది ప్రజలకి? కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తారు ఏ ఇబ్బంది లేదంటారు. అరే ఇబ్బంది ఉన్నది, కనబడుతున్నది కదా. నేను అనుకున్న ఫస్ట్ డే అరే ఏదో రూమరో ఏదో సంథింగ్ వచ్చిందేమో, గతంలో కూడా ఇదే జరిగింది. ఒకరోజు నడిచింది, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది. కానీ లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇగో ఇంధన ఇరకాటం, సరఫరా భారీగా పెంచినా తగ్గని రద్దీ, వాహనాల్లో ఫుల్ ట్యాంక్ క్యాన్లతో అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారట. బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు, వరి కోతలు, లారీల రవాణా పైన చమురు ప్రభావం. రాష్ట్రంలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండగా ఇప్పుడు ఇంధనం కూడా ప్రజలకు ఆందోళనకు గురి చేస్తోంది. రోడ్లపై ఒక్కొక్కటి తాత్కాలికంగా మూతబడుతున్న బంకులను చూసి, వాహనదారుల్లో తాత్కాలికంగా మూతబడుతున్న బంకులను చూసి అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకవైపు చమురు కంపెనీలు రోజువారీ సగటు కంటే సరఫరా భారీగా పెంచినా వివిధ కారణాల వల్ల వచ్చినంత సరుకంతా అమ్ముడైపోతోంది. వదంతులే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గత 2 రోజులుగా బంకుల వద్దకు ఉరకలెత్తుతున్న వాహనదారులు మంగళవారం కూడా అదే ధోరణి కొనసాగించారు. తెల్లవారుతూనే సిబ్బంది రాకముందే ఆయిల్ లభ్యమయ్యే బంకులు వెతుక్కుంటూ వెళ్ళారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒకసారి ఒక 2 రోజుల కింద ఫుల్ ట్యాంక్ కొట్టించిన వ్యక్తి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించాడా? లేదు కదా. సిబ్బంది రావడమే ఆలస్యం, తోసుకుంటూ వెళ్లారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వాహనదారులు సోమవారం అర్ధరాత్రే బంకుల వద్దకు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆయిల్ కంపెనీల ద్వారా బంకులకు సరఫరా పెంచింది. ఫలితంగా ఆది సోమవారాల్లో మూతబడ్డ వాటిలో పలు బంకులకు మంగళవారం ఇంధన ట్యాంకర్లు చేరుకున్నాయి. కానీ వచ్చిన ఇంధనం వచ్చినట్లే వేగంగా ఖాళీ అవుతోంది. కొద్ది గంటల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టే పరిస్థితి నెలకొంది. డబ్బాల్లో భారీగా చమురు ఆపేవారేరి. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వినియోగదారులు సోమ మంగళవారాల్లో 10-20 లీటర్ల డబ్బాలతో బంకులకు వచ్చారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో పెట్రోల్ విక్రయిస్తుండటంతో వేగంగా నిల్వలు అయిపోతున్నాయి. ఇటువంటి బంకులపైన పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రోజు 1-2 లీటర్లు కొనేవారు సైతం ఫుల్ ట్యాంక్ చేయించడంతో బంకులు మరింత వేగంగా ఖాళీ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొరత తీవ్రంగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు వచ్చి పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ కారణం ఏంటంటే, ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ఆ నియర్ బై పెట్రోల్ బంకుల్లో ట్రాక్టర్లో పెట్రోల్ పోయించేవాళ్ళు, ఆడ పెట్రోల్ లేదు. ఇప్పుడు ఆయన ట్రాక్టర్ వేసుకొని 20-30 కిలోమీటర్ల దూరం వచ్చి లేకపోతే పొరుగు రాష్ట్రం వచ్చి పెట్రోల్ పోయించడానికి అవకాశం ఉంటుందా? దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? అవును ఇవాళ అయిపోతే వాళ్ళు రేపటి పరిస్థితి ఏంటంటే డబ్బాలు ఎత్తుకపోతున్నారు, డబ్బాలలో తీసుకొస్తున్నారు. వాళ్ళ సమస్య వాళ్ళది. ఇటువైపు చూస్తే ఈ డబ్బాల్లో ఈ బాటిల్స్లో పెట్రోల్ పోయడం అన్నది మంచి నిర్ణయం కాదు, ఇది సరైనది కాదు. వరి కోతలతో డీజిల్కు డిమాండ్ పెరిగిందట. ఒకవైపు పరిశ్రమల అవసరాలు, మరోవైపు ఇన్ఫ్రా కంపెనీలకు భారీగా వాడకంతో యాసంగి కోతల సీజన్ కావడంతో డీజిల్కు డిమాండ్ పెరుగుతోంది. వరి కోసేందుకు హార్వెస్టర్ మిషన్లకు భారీగా డీజిల్ అవసరమవుతోంది. కానీ పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత కారణంగా కోత పనులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రవాణాకు కూడా లారీల రాక ఆలస్యం అవుతోంది. మక్కలు, ధాన్యం రైతుల ఇక్కట్లు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంకులకు ట్యాంకర్లు రావడానికి ముందే జనం క్యాన్లతో బారులు తీరుతున్నారు. సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో శివారు బంకుల నుంచి ఏపీ ప్రజలు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి లారీలు రావట్లే.
లారీల్లో డీజిల్ పోయిస్తేనే ధాన్యం బస్తాలు తీసుకెళ్తామని డ్రైవర్లు చెప్తున్నారు. లారీలు రాకపోవడంతో కొనిజర్ల మండల వ్యాప్తంగా సుమారు 50,000 బస్తాల మొక్కజొన్న పంట రవాణా కాకుండా ఉండిపోయిందట. ఎంత ఎఫెక్ట్ చూడండి. చైన్ సిస్టమ్ కదా, ట్రాన్స్పోర్ట్ లేని మన జీవితమే ఎక్కడికక్కడ ఆగిపోయినట్టే. పెట్రోల్ లేని వాహనం ఎట్లయితే ఎక్కడ రోడ్డు మీద ఆగిపోద్దో మన జీవితాలు కూడా అంతే సింపుల్. వికారాబాద్ జిల్లాలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా హార్వెస్టర్ యజమానులు డీజిల్ కొనుగోళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ బంకుల వద్ద రద్దీ పెరిగి పోలీసులు అదుపు చేయాల్సి వస్తోంది. తాండూరు, వికారాబాద్ పట్టణాల్లో కొన్ని బంకులను తాత్కాలికంగా మూసేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో 5 పెట్రోల్ బంకులు నిల్వలు లేక మూతపడ్డాయి. హైదరాబాద్లో బండ్లగూడ బస్ డిపో నుంచి నాగోల్ వరకు ఉన్న 6 బంకుల్లో 5 మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఒక బంకుకు ట్యాంకర్ రాగా అప్పటికే వాహనదారులు భారీగా నిరీక్షిస్తున్నారు. ఇగో లారీలు రాక రవాణా కాని మొక్కజొన్న బస్తాలు. హైదరాబాద్లో బేగంపేట్ పెట్రోల్ బంకులో కిక్కిరిసిన వాహనాలు. ఆ ఫ్లైఓవర్ పక్కన ఉండేది ఇది కదా, ఇది ఎంత జనం ఉన్నారో చూడండి. సో ఇట్లా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏమంటున్నారు సివిల్ సప్లై మినిస్టర్, పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచినాం, వదంతులు నమ్మి అవసరానికి మించి కొనకండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఇది కూడా ఒక కారణమే కావచ్చేమో, కానీ ఇదే కారణమని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు టోటల్గా ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి, అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి సమస్య వచ్చిందా? ఈ ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరత ఇందులో ఏమీ లేదా? మొన్నటిదాకా పెట్రోల్ బంకు యజమానులు ఈ ఆయిల్ కంపెనీల మీద మాట్లాడినవన్నీ అవాస్తవాలా? మరి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు జనాలు కూడా అరే కావాల్సినంత పోయించుకోరాదండి. ఎందుకు డబ్బాలల్లా క్యాన్లల్లా డబ్బాలు పెట్టి స్టీల్ క్యాన్లు అవి ఇవి పెట్టి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? దానివల్ల సమస్య ఏంటంటే, సరే ఇప్పుడు బావుల దగ్గర ట్రాక్టర్లకు పోయించే వాళ్ళు తీసుకుపోతే అది ఎక్కడో బయట ప్రాంతాల్లో పెడుతుండొచ్చు, కానీ మీరు కార్లు వాడేవాళ్ళు, ఇళ్లలో బైక్స్ వాడేవాళ్ళు కనుక మీరు అట్లాంటి క్యాన్స్ క్యారీ చేసి ఇళ్లలో పెడితే అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏమంటున్నారు మంత్రి, ఏమంటున్నారు? రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సరఫరాను 126% పెంచినామని చెప్తున్నారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, పెట్రోల్ కోసం తెలంగాణకు వస్తున్నాయి. వదంతుల కారణంగా బంకుల దగ్గర రద్దీ పెరుగుతోంది. అవసరానికి మించి ఎవరూ పెట్రోల్, డీజిల్ని కొనుగోలు చేయొద్దు. పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరు 150 రూపాయలకు పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు 95 రూపాయలకే దొరుకుతున్న సాధారణ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారట. ఏది ఇండస్ట్రీస్కి వాడే డీజిల్ ధర ఇటీవల 150కి పెంచిరట. అయితే ఎక్కడైతే 95 రూపాయలకి దొరుకుతున్నదో అక్కడికి వెళ్ళి కొనుగోలు చేస్తున్నారట. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో సాధారణ ప్రజలు అవసరానికి మించి కొని దాచుకుంటున్నారట. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బంకుల్లో సరిపడా నిల్వలుంచాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అవునండి, మీరు అన్ని పెట్రోల్ బంకు యజమానులని కూర్చోబెట్టి మీరు ఇంత పరిమితి వరకే పోయండి అని చెప్పొచ్చు కదా. ఒక వారం రోజుల పాటు ఈ పరిమితి వరకే పోయండి అని ఒకటి పెట్టొచ్చు కదా. ఒక మౌఖిక ఆదేశాలు ఇవ్వచ్చు కదా. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ పోస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పొచ్చు కదా. ట్రాక్టర్లకింత, 2-వీలర్కింత, వీళ్ళకింత పోయి చెప్పొచ్చు కదా. అదెందుకు చెప్పరు? రాష్ట్ర వ్యాప్తంగా 3,100 ట్యాంకర్లు రంగంలోకి దించిరట. 3,100 బంకుల్లో నిల్వ అయిపోక ముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారట. 3 గంటలకు ఒకసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లలో లారీల వినియోగానికి ఎలాంటి ఆటంకం కలగదు. భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏప్రిల్ 27 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 లీటర్ల నుంచి 18,449 లీటర్లకు చేరిందట. పెట్రోల్ పంపిణీ 95% పెరిగిందట. 5,883 లీటర్ల నుంచి 11,490 లీటర్లకు చేరుకున్నది. అంటే పెట్రోల్, డీజిల్ కలిపి రోజువారీ పంపిణీ 13,231 లీటర్ల నుంచి 29,939 లీటర్లకు పెరిగింది. హైదరాబాద్లో ఇంధన సరఫరాను 43% మేర పెంచారు. సో ఇట్లా ఏ ఇబ్బంది లేదు కానీ సమస్య ఉత్పన్నమవుతున్నది, అనవసరంగా ఎగబడుతున్నారని అంటున్నారు. అయితే ఇంకొకటి ఏం చేస్తున్నారట అంటే, ఈ బల్క్ డీజిల్ ఉంటుంది కదా,
ఇండస్ట్రీస్కి కొనుగోలు చేయాల్సినటువంటి ఇప్పుడు మైనింగ్ కానీ ఇట్లా చాలా కాంట్రాక్ట్లు నిర్వహించేటువంటి ఇవి చేసేటువంటి పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు వీళ్ళంతా బల్క్ డీజిల్ కొంటుంటారు. ఆ బల్క్ డీజిల్ రేట్ అట ₹152 అయిందట. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, క్యాన్లు పెట్టి సాధారణ పెట్రోల్ బంకులు ఉంటాయి కదా, ఈ పెట్రోల్ బంకులకు వచ్చి ఆ డీజిల్ని కొనుగోలు చేస్తున్నారట క్యాన్లు పెట్టి. అది కూడా ఒక సమస్య కింద మారింది అంటున్నారు. ఇగో బెంబేలెత్తిస్తున్న బల్క్ డీజిల్ ధరలు. మొన్నటిదాకా అంతర్జాతీయ ధరల ప్రభావంతో బల్క్ డీజిల్ ధర లీటర్కు ₹93.50 ఉండే, అది 109కి పెరిగింది. ఇప్పుడు ఏకంగా 152కి పెరిగింది. అంటే 60% పైగా ధరలు పెరిగినాయి. పెట్రోల్ బంకుల నుంచి బల్క్ కొనుగోలుదారులకు డీజిల్ అమ్మే అవకాశం లేదని పెట్రోలియం డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి తెలిపారు. నాజిల్ నుంచి ఒక దఫా 200 లీటర్లకు మించి డీజిల్ నింపితే ఆయిల్ కంపెనీలకు తెలిసిపోతుంది, ఇక ఆ బంకుకు సరఫరా నిలిపేస్తాయని వివరించారు. 200 లీటర్లు కనుక ఒకేసారి మీరు నింపితే సింగిల్ టైంలో అది రికార్డ్ అయిపోయి పెట్రోలియం వాళ్ళకి ఆ కంపెనీలకు తెలిసి మీకు యజమానులకి సరఫరాను ఆపేస్తాయట. సో అందుకే ఈ బల్క్ డీజిల్ అనేది సపరేట్గా కొనుగోలు చేయాలి. ఈ సాధారణ బంకులకు వచ్చి కొనొద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 20 లీటర్ల 30 లీటర్ల క్యాన్లు పెట్టి కొనుక్కుంటున్నారట. దానివల్ల కూడా సమస్య అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులు చేసే ఒక ఇన్ఫ్రా కంపెనీ రోజుకి 10 నుంచి 12 కోట్ల రూపాయల విలువైన డీజిల్ ఉపయోగించేది. ధరలు పెరగడంతో ఆ సంస్థ పైన రోజుకి సుమారు 6 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతున్నది. సింగరేణి కాంట్రాక్టర్లు, రోడ్ల నిర్మాణ గుత్తేదారులపై కూడా ఈ భారం తీవ్రంగా పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో రిగ్గుల పనులు జరుగుతున్నాయి. డీజిల్ కొరతతో కాంట్రాక్టర్ పనులు తాత్కాలికంగా ఆపేయగా ప్రభుత్వం కల్పించుకొని డీజిల్ సరఫరా చేయడంతో మళ్ళీ మొదలైనయట. సో ఇది బల్క్ డీజిల్కి సంబంధించి. ఈ బల్క్ డీజిల్ కొనుగోలు చేయాల్సిన వాళ్ళు సాధారణ పెట్రోల్ బంకులకు రావడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది అంటున్నారు. ఇదంతా ఎవరు చొరవ తీసుకోవాలి? గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. ఏదైనా జనం మాత్రం చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.